హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఠావరే మారుతి, ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, కామారెడ్డి జిల్లా. ఈ సమాజంలో, ముఖ్యంగా మన భారతదేశంలో పండుగలు, జాతరలు, భక్తి పేరుతో అనే టాపిక్ మీద చర్చించడానికి ఈ వీడియో చేయడానికి గల కారణం, ముఖ్యంగా ఈ పండుగలు, జాతరలు అనేవి అసలు ఉద్దేశం చూస్తే సంస్కృతిని, ఐక్యతను, ఆనందాన్ని పెంపొందించే అంశాలు. ఈ పండుగల ద్వారా, జాతరల ద్వారా మన యొక్క సంస్కృతిని, ఐక్యతను, ఆనందాన్ని పెంపొందించేవిగా ఈ ఆనందాన్ని పంచుతాయి. కానీ నేటి సమాజంలో ఇవి వ్యాపారంగా మారిపోయాయి. భక్తి, ఆధ్యాత్మిక పేరుతో కొందరు మోసగాళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు. అనేక దేవాలయాలు, మఠాలు, మత సంస్థలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పండుగల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. వృద్ధి చెందని అభివృద్ధి ప్రాజెక్టులు అని రాజకీయ లబ్ధి కోసమైన భక్తి ప్రదర్శనలు, ఇవన్నీ అర్ధరహితమైన ఖర్చుగా మారాయి. పండుగల పేరుతో, జాతరల పేరుతో ప్రజలలో మూఢనమ్మకాలు పెంచుతూ, భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రజలను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. పండుగలు, జాతరల పేరుతో వృధా ఖర్చులు చేయడం కాదు, ఆ డబ్బును విద్య, వైద్యం, పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉపయోగించాలి. నిజమైన భక్తి అంటే మనుషుల ఆర్థిక అభివృద్ధికి సహాయపడడం, మనుషులను సేవ చేయడం, సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం. కనుక భక్తిని వ్యాపారంగా మార్చే దోపిడీ వ్యవస్థలపై ప్రజలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కావున ప్రజలు ఈ అనవసరమైన ఖర్చులను, పండుగలు, జాతరలు చేసే బదులు ఆ డబ్బును తమ పిల్లల భవిష్యత్తుకు, విద్యకు ఉపయోగించి సమాజాన్ని అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల రహిత సమాజంగా చైతన్యవంతం కావాలని ఆశిస్తూ ఈ యొక్క పండుగల, జాతరల యొక్క అసలు రహస్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కావున ప్రజలారా, ఈ పండుగలు, జాతరలు మనిషికి ఏమాత్రం ఉపయోగపడకుండా ఈరోజు మారిపోయాయి. ఒకప్పుడు పండుగల, జాతరలు అంటే ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉండేది, ఆనందం ఉండేది. ఊరందరూ కలిసి కోలాహలంగా ఆనందోత్సవాలతో జరుపుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వ్యాపారమయమైన పండుగలు అయిపోయినాయి. వ్యాపారంగా ఈ జాతరలు మారిపోయినాయి. కావున మీరు ఇట్టి విషయాలను గమనించి ఆ పండుగలు, జాతరలను మానుకోవాలి. ఒకవేళ మీకు అవి మంచిగా మీ యొక్క సంతృప్తి కోసం, మీ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క ఆనందం పొందుతూ ఉంటే చేసుకున్నా పర్వాలేదు. కానీ మీరు ఆర్థిక దోపిడీకి గురి కాకుండా ఆ దోపిడీ చేస్తున్న వ్యవస్థలను
ప్రశ్నించే తత్వం కలిగి ఉండి ఆ దోపిడీ చేస్తున్న వారిని గుర్తించి వారి పట్ల మీరు ఒక చైతన్యవంతంగా ఉండి ఈ సమాజం గురించి మీరు ఆలోచిస్తూ ఈ సమాజంలో మీరు చైతన్యవంతంగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్.